ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని, ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని అన్నారు. 100% 3 పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని అన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేనని, తాను జైల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించడంతో పాటు టీడీపీ జనసేన పొత్తును ఖరారు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశాయన్నారు. దాంతో ఎన్నికల్లో 57% ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రజల తీర్పుతో మనందరితో మరింత బాధ్యత పెరిగిందని ఆయన అన్నారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందడం విశేషమని తెలిపారు. ఇటు బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుపొంది సత్తా చాటిందని, ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ట, గౌరవం పెరిగాయని చంద్రబాబు చెప్పారు.